నమస్తే. SR7 న్యూస్ కి స్వాగతం. వనపర్తి నియోజకవర్గాన్ని గుడిసెరహిత నియోజకవర్గంగా మార్చడమే తమ లక్ష్యమని ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి అన్నారు. వనపర్తి మండలం కడుకుంట్ల గ్రామంలో ఒకే రోజు 22 ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవేశ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా లబ్ధిదారులకు నూతన వస్త్రాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ప్రస్తుతం వనపర్తి నియోజకవర్గంలో 545 కుటుంబాలు గుడిసెలో నివసిస్తున్నాయని, ఆర్థికంగా ఇల్లు కట్టుకోలేని స్థితిలో ఉన్న వారికి తామే దగ్గరుండి ఇందిరమ్మ ఇండ్లు నిర్మించి ఇస్తామని చెప్పారు. కాడుకుంట్ల గ్రామానికి మొదటి విడతలో 41 ఇండ్లు, అదనంగా 17 ఇండ్లు కలిపి మొత్తం 58 ఇండ్లు మంజూరయ్యాయి. వీటిలో 36 ఇండ్ల పనులు ప్రారంభమై 22 ఇండ్ల నిర్మాణం పూర్తయింది. పూర్తయిన ఇండ్లకు ఒకే రోజు గృహప్రవేశాలు చేయించారు. రాష్ట్రంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల సొంతింటి కలను నెరవేరుస్తుందని ఎమ్మెల్యే అన్నారు. ఇంకా చాలా మంది ఇండ్ల కోసం దరఖాస్తు చేసుకున్నారని, రెండో విడతలో సీఎం రేవంత్ రెడ్డి వనపర్తి నియోజకవర్గానికి 2000 ఇండ్లు మంజూరు చేస్తారని తెలిపారు. అర్హులైన మిగతా వారందరికీ కూడా ఇండ్లు వచ్చేలా చూస్తామని హామీ ఇచ్చారు. గ్రామంలో రోడ్లు, డ్రైనేజీ సమస్యలు లేకుండా అభివృద్ధి చేస్తామని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఒకే రోజు 119 నియోజకవర్గాల్లో 1,00,000 ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవేశాలు జరుగుతున్నాయని, ఇది గిన్నిస్ బుక్ రికార్డు అవుతుందని పేర్కొన్నారు. రిపోర్టింగ్ బై SR7 న్యూస్ రిపోర్టర్ వనపర్తి జిల్లా ఇన్ఛార్జ్ కేపిరెడ్డి. నాకు సపోర్ట్ చేసి ఇల్లు ఇచ్చారు సార్. నా పిల్లలకి కొంచెం సపోర్ట్ అన్నది. ఇప్పుడు ఎట్లాంటి టెన్షన్ లేకుండా ఏం లేకుండా నేను ఇంట్లో ఆనందంగా ఉంటున్నాను. రేవంత్ రెడ్డి సార్ ఇచ్చారు మాకి. అతి ముఖ్యంగా మీకు తేవాల్సిన ఫ్లాష్ న్యూస్ ఏంటంటే, చాలా వెరీ ఇంపార్టెంట్ న్యూస్ ఏంటంటే, వనపర్తి నియోజకవర్గంలో మొత్తం సర్వే చేయించినాం. 545 ఇండ్లు మొత్తం నియోజకవర్గంలో గుడిసెలలో ఉన్నారు. సో వాళ్ళకి ఫస్ట్ ప్రయారిటీ కింద నెక్స్ట్ మంత్లో మేము ప్రొసీడింగ్లు ఇస్తున్నాం. ఆ 545 ఇండ్లు మేము ప్రొసీడింగ్లు ఇచ్చి వాళ్ళకి కట్టుకోలేని పరిస్థితి ఉంటే మా నాయకుల దగ్గరుండి కట్టించే ప్రయత్నం నేను చేస్తాను. నేను కూడా దగ్గరుండి చేస్తాం. సో ఆ 545 ఇండ్లతో పాటు కొన్ని ఇంకా రేకులు, డిఫరెంట్ బోకులు అట్లాంటివి ఉన్నాయి చేస్తే, నాకు తెలిసి ఈ 2 ఏళ్లలో వనపర్తి నియోజకవర్గంలో ఒక్క గుడిసె లేకుండా చేసే బాధ్యత నేను, మా గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకుంటాం. వనపర్తి జిల్లా, వనపర్తి మండలం, కడుకుంట్ల గ్రామం నాకు తెలిసి మా వనపర్తి నియోజకవర్గంలో మండల హెడ్ క్వార్టర్లు కాకుండా గ్రామాల్లో పెద్ద విలేజ్ ఇది. సో ఈ గ్రామంలో ఈరోజు నాయకులు, గ్రామ సర్పంచ్, వార్డు మెంబర్లు, మా కాంగ్రెస్ పార్టీ నాయకులు, చుట్టుపక్కల గ్రామాల సర్పంచులు, మేమందరం ఈరోజు నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇల్లు దాదాపు 22 ఇండ్లు వాళ్ళకి మేము గౌరవ రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ గ్రామానికి మేము 41 ఇండ్లు ఫస్ట్ ఇచ్చుండే. దాంట్లో 36 ఇండ్లు స్టార్ట్ అయినాయి. ఆ 36 ఇండ్లతో పాటు కొన్ని బేస్మెంట్ల ప్రాబ్లం ఉండే, అవి ఒక 14 శాంక్షన్ చేసినాం. 50 అయింది. ఇంకొక 8 బేస్మెంట్లు పెండింగ్ ఉన్నాయి. ఆ 8 కూడా ఈరోజు అధికారులకు ఎంపీడీఓ గారు, మన గ్రామ సెక్రటరీ, ఈ హౌసింగ్, మిగతా అధికారులందరూ వాళ్ళకి ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నాం. సో ఇప్పటికీ 58 అవుతాయి. సో సెకండ్ విడత కూడా ఇక్కడ చాలా అవసరాలు ఉన్నాయి. కొన్ని కూలగొట్టుకొని ఇందిరమ్మ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి సర్కారు ఎట్లన్నా మాకు ఇన్ని 56 ఇండ్లు ఇచ్చిన మాకు కూడా ఇల్లు ఇస్తారనే ఉద్దేశంతో వాళ్ళ గుడిసెలు ఉండి మంచి దినాలు ఎండాకాలం కట్టుకుందామని వాళ్ళు క్లియర్ చేసుకున్నారు. ఆ క్లియర్ చేసుకున్న వాళ్ళకు అందరికి ఇవ్వబోతున్నాం. ఈ కడుకుంట్ల గ్రామానికి సంబంధించిన కొన్ని రోడ్డు సమస్యలు, కొన్ని సీసీ రోడ్లు, కొన్ని డ్రైన్లు, కొన్ని వేరే విలేజ్లకు లింక్ రోడ్లు, ఆ బ్రిడ్జి, ఒకటి కెనాల్ మీద ఒక బ్రిడ్జ్. సో ఈ గ్రామానికి రాబోయే రోజులలో మండల కేంద్రం కావచ్చు, ఇవన్నీ వాళ్ళ కోరికలు ఉన్నాయి. అవన్నీ తీర్చేదానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మీరు టీవీలలో చూసినట్టున్నారు. ఇప్పుడు సాయంత్రం 5 గంటలకు ఆసిఫాబాద్లో మా గౌరవ సీఎం గారు ఇప్పటివరకు కట్టిన 11 నెలల్లో ఈ ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ఒక్కటే రోజు మొత్తం స్టేట్ మొత్తం 119 నియోజకవర్గాల్లో 1,00,000 ఇండ్లు ఈరోజు గృహప్రవేశం చేయించబోతున్నాం. నాకు తెలిసి ఇది గిన్నిస్ బుక్ లెక్కది. భారతదేశ చరిత్రలో ఒక్క రోజు మా రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో 1,00,000 ఇండ్లు గృహప్రవేశం చేసి, అట్లాంటి రేవంత్ రెడ్డి గారి టీంలో అసెంబ్లీలో నేను కూడా ఉన్నందుకు నన్ను అక్కడికి పంపించిన వనపర్తి నియోజకవర్గాలందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మొన్న ఇచ్చిన 3,000 కాకుండా